మనం చరిత్ర చూసుకున్నట్లయితే పగలు ప్రతీకారాల్లో గెలిచే వాళ్ళు కూడా చివరికి ఏదో ఒకటి కోల్పోతారు. కత్తి అనేది శరీరానికి వస్తే మనిషిలో ఉన్న ద్వేషం మాత్రం మనుషుల మనస్తత్వాలను కోస్తుంది. పగలో కొన్ని రోజులకు రక్తం ఆరిపోయినా వాళ్ళ మీద ద్వేషం మాత్రం ఎప్పటికీ ఆరదు. మహాభారతంలో గెలిచింది ఎవరు? పాండవులా? కానీ సంతోషంగా ఉన్నారా? లేదు. ఎందుకంటే ప్రతి గెలుపు వెనకాల తమ వాళ్ళ శవాలే ఉన్నాయి. అరవింద సమేతాల్లో కూడా ఇదే. ఎవరు గెలిచినా తల్లులు ఏడ్చారు, భార్యలందరూ ఒంటరిగా మిగిలిపోయారు. మనకు చరిత్ర చెప్పేది ఏంటంటే రక్తం మీద గెలిచిన గెలుపు అది ఎప్పటికీ విజయం కిందికి రాదు. తండ్రి సంపాదించిన పగ కొడుకు మోస్తే అది వారసత్వం కాదు, శాపంగా మారుతుంది. మహాభారతం నుంచి తెలుసుకున్న గొప్ప పాఠం ఏంటంటే శాంతి కోసం చేసే ఏ యుద్ధమైనా గెలవచ్చు, కానీ ప్రశాంతత మాత్రం ఎప్పుడూ గెలవలేం. గుర్తుపెట్టుకోండి.